ప్రైజ్లా దేవుని నామ స్తోత్రం. ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథంలో రాసుకున్నటువంటి 25వ అధ్యాయం 29వ వచనాన్ని మనం స్టడీ చేద్దామండి. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతని సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అని రాయబడుతుంది. అసలు ఏది కలిగిన వానికి ఇవ్వబడుతుంది, ఏమి లేని వాని వద్ద నుంచి వానికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది అనే విషయం మనం ఆలోచిస్తే దేవుని ఉద్దేశం ఏమైంటుందంటే, అక్కడ నమ్మకమైన వానికి దేవుని మెండుగా కలుగును అని వాక్యంలో సామెతల గ్రంథంలో రాయబడుతుంది. అంటే నమ్మకం కలిగిన వారికి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి దేవుడు అనుకుంటాడు. అంతేకాకుండా ఆ పదానికి, ఆ రెండు పదాలకు కూడా ముందు శ్రద్ధ అనే పదం కూడా మనం ఉపయోగించుకోవచ్చు. శ్రద్ధ కలిగిన వానికి ఇవ్వబడును, అతని సమృద్ధి కలుగును, శ్రద్ధ లేని వాని అతని నుంచి వానికి కలిగింది కూడా తీసివేయబడుతుంది అన్నమాట అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆశ అనే పదం కూడా మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు. కష్టించే స్వభావం అనే పదం కూడా మనం అక్కడ ఉపయోగించుకోవచ్చు. పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఈ రకంగా దేవుడు మన గురించి రాయించాడు. అక్కడ ఆ పదాలనే ఉపయోగించి మనం పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని అర్థం చేసుకోవాలి.